ఇండస్ట్రీ అని చెప్పేసి అన్నారు. అంటే ఫాస్ట్‌గా జాయిన్ అయిన మొదటి 72 గంటల్లో మనీ ఎలా వస్తాయి? డబ్బులు ఎలా సంపాదించొచ్చు అని చెప్పేసి. సో, హెర్బల్ లైఫ్ కన్స్యూమర్ బేస్, స్పాన్సర్ సిస్టమ్ 2 ఉంటాయి. మీకు డబ్బులు ఎలా వస్తాయంటే కస్టమర్‌కి కన్జంప్షన్ అంటే తినటానికి ప్రొడక్ట్స్ ఇస్తే మీకు డబ్బులొస్తాయి. అండ్ లేదు ఇంకొకళ్ళకి మీలాగా బిజినెస్ చేసుకోవాలి, మీలాగా వెల్‌నెస్ కోచ్ అవ్వాలి, మీలాగా ఇంకొకళ్ళకి సపోర్ట్ చేయాలి అనుకుంటే కనుక స్పాన్సరింగ్ సిస్టమ్ మనం నెంబర్ ఆఫ్ పీపుల్‌కి స్పాన్సర్ చేయొచ్చు. ఓన్లీ ఐదుగురికి, ఇద్దరికి, 10 మందికి అలా ఏం లేదు. మీ ఓపిక, మీ స్టామినా, మీ స్కిల్స్ మీరు ఎంతమందితో మాట్లాడితే అంతమందికి ఈ ఆపర్చునిటీ ఇవ్వచ్చు. సో, దేర్ ఈస్ నో లిమిటేషన్స్. అండ్ నెక్స్ట్ ఇంకొక థింగ్ ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. ఇది అప్లికేషన్ ఓన్లీ ఇండియా వరకా, ఓన్లీ ఏపీ, తెలంగాణ, ఆంధ్ర వరకే కాదు. మీకు ప్రపంచవ్యాప్తంగా 95 దేశాల్లో అంటే యూరోపియన్ కంట్రీస్, యూకే, ఆస్ట్రేలియా, యూఎస్ఏ, కెనడా అలా 90 దేశాల్లో కంపెనీ ఉందనమాట. న్యూజిలాండ్, సింగపూర్, శ్రీలంక ఇట్లా ప్రతి దేశంలో ఈ కంపెనీ ఉంది. ఒక్కసారి అప్లికేషన్ ఇండియాలో తీసుకుంటే ఈ 90 దేశాల్లో మీకు కస్టమర్స్ ఉన్నా మీరు హెల్ప్ చేయొచ్చు. ఈ 90 దేశాల్లో మీరు రిక్రూటింగ్ చేయొచ్చు. స్పాన్సరింగ్ చేయొచ్చు. రైట్. దీనికొక అప్లికేషన్ ఫార్మ్ ఉంటుంది. దీనికొక ఫుడ్ లైసెన్స్ అప్లై చేయాలి. మీ ఆధార్, పాన్, ఫోటో, బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. మీకు స్టార్టింగే 25%తో స్టార్ట్ అవుతుంది అప్లికేషన్ తీసుకోగానే. అండ్ ఫస్ట్ ఆర్డర్ 42% వరకు పెట్టుకోవచ్చు. ఫుడ్ లైసెన్స్ లేకపోతే 35% వరకు వస్తుంది. ఫుడ్ లైసెన్స్ అప్లై చేస్తే మీ కింద ఇంకొక కస్టమర్‌కి ఐడీ ఇవ్వాలన్నా, ఇంకొక బిజినెస్ ఐడీ స్పాన్సరింగ్ చేయాలన్నా ఖచ్చితంగా 42%కెళ్ళాలి. సో, 42%కెళ్తే బెనిఫిట్స్ ఎక్కువుంటాయి. అయితే మన ఇవాళ క్విక్ స్టార్ట్ ట్రైనింగ్ యొక్క మెయిన్ ఉద్దేశ్యం ఏంటి? ఫస్ట్ 72 అవర్స్ ఏం చేయాలి? డూ యూ వాంట్ ఫుల్ టైమ్ ఆర్ పార్ట్ టైమ్? ఈ క్వెషన్స్ మీరు రెడీగా ఉంటే చూడండి. మీరు పార్ట్ టైమ్ చేయాలనుకుంటున్నారా? ఫుల్ టైమ్ చేయాలనుకుంటున్నారా? ఎన్ ఎంత డబ్బులు కావాలనుకుంటున్నారు? 5,000, 10,000, 20,000, 50,000 మీరు పెట్టే టైమ్ అండ్ ఎఫర్ట్స్ బట్టి. హౌ సూన్ యూ కెన్ గ్రో? మీరెంత ఫాస్ట్‌గా ఎదగాలనుకుంటున్నారు లైఫ్‌లో? ఇలాంటి అవకాశాలు రావటం చాలా అదృష్టం ఉండాలి. వన్స్ అవకాశం వచ్చాక దీన్నెమ్మటే టేకప్ చేయగలగాలి. యూజ్ ద ప్రొడక్ట్స్, లెర్న్ ద ప్రొడక్ట్స్ ఫస్ట్ హ్యాండ్ అండ్ బికమ్ యువర్ బెస్ట్ అడ్వర్టైజింగ్. యెస్. బికాజ్ మనం ఇక్కడ చెప్పులో, బట్టలో, వస్తువులో అమ్మట్లేదండి. వీఆర్ ప్రమోటింగ్ హెల్త్. హెల్త్ కోచ్ అంటేనే మనని హెల్త్ కోచ్ అనాలంటే ముందు మన హెల్త్ బెస్ట్‌గా ఉండాలి. మన హెల్త్ బెస్ట్‌గా ఉండాలంటే మనకి ఏదో ఒక రిజల్ట్ తీసుకొని ఉండాలి. ఆఫ్‌కోర్స్ నౌ-ఏ-డేస్ ప్రాబ్లమ్ లేని పర్సన్ ఉన్నారా? ఏదో ఒకటి చిన్నదో, పెద్దదో ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవ్వటమో, హెడేకో, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమో, లేదు నేను అంత ఫిట్‌గున్నాను. కానీ ఎక్కడో చోట మనకి నిద్ర పట్టకపోవడం, ఏదో ఒక చిన్న మైనర్ డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది. ఒక్కసారి న్యూట్రిషన్ తీసుకుంటే ఎనర్జీ లెవెల్స్ హెడ్ టు టో సెల్యులార్ న్యూట్రిషన్ సెల్స్ బాడీలోకి వెళ్తాయి కాబట్టి బెస్ట్ రిజల్ట్ అనేది ఫీల్ అవుతారు. వితిన్ 1 వీక్ టు 10 డేస్‌లో. సో, ఫస్ట్ మన ప్రొడక్ట్ మనం ట్రై చేసి న్యూట్రిషనల్ రిజల్ట్స్ అనేది మనం పీపుల్‌కి చూపించగలగాలి. సో, దీంట్లో మొత్తంగా 34 రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో బేసిక్ ప్రొడక్ట్స్ ఫార్ములా 1, 2, 3 అంటే కోర్ న్యూట్రిషన్ అంటారు. కోర్ అంటే వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కళ్ళకి అవసరమైంది అనమాట. ఈ ప్రొడక్ట్స్ జనరల్‌గా 18 ఇయర్స్ అండ్ అబోవ్ అంటారు. బట్ 10 ఇయర్స్ అబోవ్ కూడా మనం రెగ్యులర్ ఫుడ్డే బయట ఇస్తాం కాబట్టి ఫుడ్‌లో క్వాలిటీ లేదు. సో, న్యూట్రిషన్‌లో కావాలి బాడీకి. సో, ఇందులో ఫార్ములా 1 న్యూట్రిషన్, వైటమిన్స్ అండ్ మినరల్స్, మల్టీవైటమిన్ టాబ్లెట్స్, సెలాక్టివేటర్ అనే టాబ్లెట్ ఫార్మ్‌లో ఉంటుంది. ఈ 3 రెగ్యులర్‌గా స్టార్టింగే ఎవరికైనా సజెస్ట్ చేయొచ్చు. సో, అయితే ఈ ప్రొడక్ట్స్ ఎవరికివ్వాలండి? ఇమ్మీడియేట్‌గా రైట్ డౌన్ ఇందాక నేను పెట్టిన వీడియోలో కూడా ఎవరికైతే అర్థమైందో కానీ, ఫస్ట్ మేక్ ఎ లిస్ట్. ఎంతమందికి చెప్తే ఎంతమందొస్తారు? సో, ఫస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్, రిలేటివ్స్ అసలు మన ఇండియన్ కల్చర్‌లో లైక్ సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ మన ఫంక్షన్స్, పార్టీస్ పీపుల్‌కి అసలు లోటే లేదు. ఎక్కడికెళ్ళినా జనాలు కనపడతారు. ఎక్కడికెళ్ళినా కొత్త క్రౌడ్, ఎక్కడికెళ్ళినా కొత్త పీపుల్ ఉంటారు. సో, మేక్ ఎ లిస్ట్. ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్, ఫ్రెండ్ రిలేటివ్స్, ఇటు రిలేటివ్స్, అటు రిలేటివ్స్, మదర్ ఇన్ లాస్, ఫాదర్ ఇన్ లాస్, ఇటు చుట్టాలు, అటు చుట్టాలు, కజిన్స్, ఇటు వీపురాలు అట్లా చూసుకుంటే చాలా లిస్ట్ వస్తది మీకు. తీయాలా గాని కూర్చొని రాస్తే మీరు 1000 నంబర్లు రాయగలుగుతారు ఇంట్లో కూర్చొని. మొత్తం లిస్ట్ వాళ్ళు స్ట్రేంజర్సే కానీ నంబర్స్ మనకు దొరికేస్తాయి. దూరపు చుట్టాలంటారు గదా! బీరకాయ పిచ్చి ఏ ఊరికెళ్ళినా దొరికేస్తారు. మొత్తం లిస్ట్ తీయండి. మొత్తం స్టార్ట్ కాలింగ్. ఎలా అంటే హెల్త్ కోచ్ మన దగ్గర సో అండ్ సో సర్వీసెస్ ఉన్నాయి. మీ కోచ్ దగ్గర స్క్రిప్ట్ తీసుకోండి. మీరు ఆన్‌లైన్ క్లబ్బా? ఆఫ్‌లైన్ క్లబ్బా? మనకి 2 థింగ్స్ ఉంటాయి. ఆన్‌లైన్ అంటే ఇప్పుడు మనకు జరుగుతుంది. ఆఫ్‌లైన్ అంటే మీ ఊర్లో ఉండే న్యూట్రిషన్ క్లబ్. మీకు మీ న్యూట్రిషన్ క్లబ్‌లో మీరు కనెక్ట్ అయ్యారు కొంతమంది చూడండి. అక్కడికి మీరు మీ కోచ్‌తో కూర్చొని వాళ్ళు క్లబ్‌కి ఇన్వైట్ చేసుకోవాలా? లేకపోతే ఆన్‌లైన్ ఇన్వైట్ చేసుకోవాలా? ఆన్‌లైన్, ఆఫ్‌లైన్, వర్చువల్, ఫిజికల్ అని 2 రకాలుంటాయి. అట్లా మీరు స్క్రిప్ట్ రాసుకొని యూజ్ ద ప్రొడక్ట్స్ మీరు తీసుకున్న బెనిఫిట్ ఆ 1 వీక్‌లో మీకొచ్చిన రిజల్ట్ వేర్ ద బ్యాచ్ ఆల్వేస్ బటన్ పెట్టుకోవచ్చు. లూజ్ వెయిట్ ఆస్క్ మీ హౌ అనే బటన్ ఉంటుంది. అండ్ టాక్ టు పీపుల్. ఎవ్వరు కనపడితే వాళ్ళకి. రోజులో మనం ఒకసారి లైఫ్‌లో కలిసిన వాళ్ళు మళ్ళీ ఇంకోసారి కలవరు. బస్ ట్రావెల్స్ గానీ, ట్రైన్ ట్రావెల్స్ గానీ లైఫ్‌లో ఎంతో మందిని మీట్ అవుతాం. ఒక్కసారి కలిసిన పర్సన్ ఇంకోసారి కలవరు కాబట్టి కలిసిన వెమ్మటే దీని ఆపర్చునిటీ గురించి చెప్తే అది చాలా అదృష్టం ఉండుండాలి. వాళ్ళకి మనకి అందరికీ గూడా. షేర్ యువర్ స్టోరీ. సో, సపోజ్ ఇప్పుడు నేనున్నాను.
హ్మ్. 9.5 ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ 6 మంత్స్‌లో 22 కేజెస్ వెయిట్ లాస్ అయ్యాను. సో, నా రిజల్ట్ ఈజ్ లైక్ మై ఇన్వెస్ట్‌మెంట్. నేను హెల్త్ కోసం వచ్చాను ప్యూర్‌లీ. నా రిజల్ట్ నేను చెప్తాను. ఎక్కడికెళ్ళినా ఇప్పటికి 9 ఇయర్స్ నుండి నా ఇన్వెస్ట్‌మెంట్ అంటే నా హెల్త్ కోసం పెట్టిందే నా ఇన్వెస్ట్‌మెంట్. నా హెల్త్ కోసం వచ్చిన రిజల్టే నేను 6 మంత్స్‌లో 22 కేజెస్ ఫ్యాట్ లాస్ అయ్యా, మజిల్ గెయిన్ అయ్యా, హెల్తీగా ఉన్నాను. నా రిజల్ట్ ఏదైతే ఉందో దాన్ని నేను రిపీటెడ్‌గా రోజుకి 5-10 పీపుల్‌కి సేల్ చేయటం. ఇదే నా వర్క్. ఇక్కడ ప్రొడక్ట్స్ కాదు. మన ప్రొడక్ట్స్ బిహైండ్ ఉంటాయి. ఆఫ్‌కోర్స్ ప్రొడక్ట్ అమ్మితేనే డబ్బులొస్తాయి. దానికన్నా ముందు రిజల్ట్స్ అమ్మాలి. రిజల్ట్స్. మన హెర్బ్ లైఫ్‌లో ఈజ్ ఆల్ అబౌట్ షేరింగ్ స్టోరీస్. ఒక్కొక్క పర్సన్‌కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. మీరు నిన్న వినుంటే నవీన్ సార్ వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఎట్లా ఉంది వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ అట్లా ఇందులో లీడర్స్ గానీ, కొత్తగా వచ్చిన కోచ్ గానీ, చిన్న కోచ్ నుండి పెద్ద కోచ్ వరకు మీ స్టోరీస్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఆల్వేస్ షో యువర్ ప్యాషన్ టువర్డ్స్ ప్రొడక్ట్స్ అండ్ ఇన్‌స్పైర్ అదర్స్. యెస్, మన హెల్త్ గోల్స్‌తో, మన ఓన్ గోల్స్‌తో, మన సక్సెస్‌తో, మన హెల్త్ సక్సెస్‌తో, మన ఇన్‌కమ్ సక్సెస్‌తో పీపుల్‌ని ఇన్‌స్పైర్ చేయాలి. సో, ఫస్ట్ 72 అవర్స్‌లో ఏం చేయాలంటే పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ రెడీ చేసుకోవాలి. అండ్ బిల్డ్ ఇన్ కేస్ మన దగ్గర పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ టైం పడుతుంది అనుకుంటే మీ కోచ్ యొక్క ఎక్స్‌పీరియన్స్, మీ కోచ్ రిజల్ట్స్‌ని మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ బిల్డ్ ఎ లిస్ట్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్. నేను ఇందాక చెప్పాను సీఓఐ అంటే సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో మన సర్కిల్‌లోనే చాలామంది ఇప్పుడు మదర్ సైడ్, ఫాదర్ సైడ్ ఇటు కో బ్రదర్స్ ఉంటారు. మళ్ళీ వాళ్ళ ఇన్‌లాస్ ఉంటారు. వాళ్ళ కజిన్స్ ఉంటారు. వాళ్ళ పిల్లలుంటారు. వాళ్ళ పిల్లలు ఇన్‌లాస్ ఉంటారు. అట్లా చూసుకుంటే చాలా పెద్ద రిజల్ట్. పిన్నులు, అత్తలు, మేనత్తలు ఇట్లా చూసుకుంటే పెద్ద లిస్ట్ రెడీ అవుతుంది సర్కిల్ ఆఫ్ ఇన్‌ఫ్లూయెన్స్. సరే మీకు లిస్టే లేదు. మీ ఫ్రెండ్ ఒకడిని పట్టుకోండి. ఆ ఫ్రెండ్‌కి ఫుల్ లిస్ట్ ఉంటుంది. ఇంకో ఫ్రెండ్‌ని పట్టుకోండి. అట్లా యూ విల్ గో. లేకపోతే మీ ఫ్యామిలీ పర్సన్ ఫ్రెండ్ పట్టుకోండి. ఇట్లా మాక్సిమం ఇట్లానే మీకు రిఫరల్స్ అనేది వస్తాయన్నమాట. రిఫరల్స్ తీసుకోవాలి. రావు. మనం అడిగి తీసుకోవాలి. అప్డేట్ ఇన్ వాట్సాప్ స్టేటస్. దేర్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ సారీ ఒక విషయం ఉంది. అదేంటంటే ఫోన్‌లో ఒక యాప్ సర్వే యాప్ అని. ఇట్లా సర్వే హార్ట్ అని ఒక యాప్ ఉంటుంది. అందులో ఫార్మ్ ఫిల్ చేసుకోవచ్చు. మీ ఆ ఫార్మ్‌లో ఏముంటుందంటే మీ పేరు, మీ హైట్, వెయిట్, మీకేమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఎప్పటి నుండి సఫర్ అవుతున్నారు? కొన్ని క్వెషన్స్ మనం రెడీ చేసుకుంటాం. ఈ లింక్‌ని మీ మీ ఫ్రెండ్స్ యొక్క స్టేటస్‌లో పెడితే, వాళ్ళది క్లిక్ చేయగానే ఆ ఫార్మ్ ఫిల్ అవ్వగానే మీకు వాళ్ళ డేటా వచ్చేస్తుంది. సో దట్ మీరు ఫోన్ చేసి వాళ్ళ వెల్‌నెస్ సర్వే ఎట్లా ఉంది? వాళ్ళకి వాళ్ళ హైట్, వెయిట్ అవన్నీ తీసుకొని మీరు వెల్‌నెస్ సర్వే చేయగలుగుతారు. డే 1 విత్ ఫ్యామిలీస్‌తో విత్ రిలేటివ్స్‌లో, నైబర్స్‌తో, రాండమ్‌గా కలిసిన పీపుల్‌తో గూడా విత్ లైక్ సపోజ్ ఒక టీ షాప్‌కెళ్తారు జెంట్స్ అయితే. లేడీస్ అయితే ఫ్యాన్సీ షాప్‌కెళ్తారు. అక్కడ మీరు అటు ఇటు పరిచయం అయ్యే వాళ్ళకి నంబర్ తీసుకొని లింక్ షేర్ చేయండి. సో దట్ ఆ ఫార్మ్ ఫిల్ చేశాక మీరు మన వెల్‌నెస్ క్లాసెస్‌కి ఇన్వైట్ చేయొచ్చు. సో నేను చెప్పినంత ఈజీగా ఉంటుందా అంటే ఫస్ట్ మనం కొత్త పీపుల్‌తో మాట్లాడడానికి కొంచెం భయపడతారు. ఏదో ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే. కానీ మనకేదైనా టైం అవసరమైనా, ఫోన్ అవసరమైనా, ఏదైనా హెల్ప్ అవసరమైనా మనం మొహాటం లేకుండా కొత్త వాళ్ళని మన అవసరం వాళ్ళని మాట్లాడిస్తుంది. కానీ న్యూట్రిషన్ అనేది కూడా చాలా చాలా పెద్ద అవసరం. వాళ్ళకి, మనకి ఇద్దరికీ. మనకి మనీ పరంగా రావాలంటే వాళ్ళకి హెల్త్ పరంగా కావాలి. సో, అట్లా నాకు ఒక పర్సన్ హెల్ప్ చేయడం వల్లే నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నాను. అట్లా ఈ కాల్‌లో వచ్చిన వాళ్ళందరూ మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేశారు. సో, చెప్పినంత ఈజీగా ఉంటుందంటే ఫస్ట్ అబ్జెక్షన్స్. చాలు చాలు మేము చాలా విన్నాము అంటారు. రిజెక్షన్స్ మాకొద్దు అంటారు. నువ్వు చేసేది రాంగ్ అంటారు. వాళ్ళ ఒపీనియన్స్ షేర్ చేస్తారు. క్రిటిసైజ్ చేస్తారు. అబ్జెక్షన్స్ చాలా వస్తాయి. అసలా అసలు మనం చేసేది డిఫరెంట్‌గుంది. అందరిలాగా లేదు. అందరిలాగా 9-5 జాబ్ కాదు. మీరేంటి సేల్ చేస్తున్నారా? ఇట్లా వస్తాయి మాటలు. కానీ వాస్తవానికి ప్రపంచంలో లేసిన దగ్గర నుండి హెయిర్ ఆయిల్ నుండి టూత్ పేస్ట్ వరకు, నెయిల్ పాలిష్, నెయిల్ కట్టర్ వరకు, కాళ్ళ వరకు అన్నట్టు ప్రతి ప్రొడక్ట్ సెల్లింగ్ అండ్ బయింగే. ఏదైనా ఐడియా గాని, ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా వస్తువుని గాని, సర్వీసెస్ గాని అమ్మటమే జరుగుతుంది. మనమన్నా ఏదైనా అమ్ముతున్నాం, లేకపోతే మనం ఏదైనా కొనుక్కుంటున్నాం. ఎవ్రీథింగ్ ఈస్ బయింగ్, సెల్లింగ్ ఇన్ వరల్డ్ మొత్తం. సో, ఈవెన్ పిల్లలు కూడా చూడండి ఏదైనా అడగాలంటే, "నువ్వు నీకిది కొనిస్తే అంటే, నాకిది ఆఫర్ చేస్తే" ఇది లైక్ బార్గెనింగ్ సిస్టమ్ ఉంటుంది. లైక్ నువ్వు నాకిది చేస్తానంటే నేనిదిస్తాను. సో, అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో, బయటంతా వస్తాయి. కాకపోతే దీనికి కావాల్సిన కాన్ఫిడెన్స్ ఎప్పుడొస్తుంది? మీరు మీటింగ్స్‌కొచ్చినప్పుడు. ఎందుకంటే మీరు ఇవాళ జాయిన్ అయినా, మేము 10 ఇయర్స్ బ్యాక్ జాయిన్ అయినా వచ్చే 5 క్వెషన్స్ ఏంటంటే, న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? కాస్ట్ ఎక్కువ? ఆపితే పెరుగుతామా? ఎన్నాళ్ళు తాగాలి? ఆర్గాన్స్ ఏమైనా చెడిపోతాయి? ఇట్లా ఏవో పిచ్చి పిచ్చి క్వెషన్స్ ఉంటాయి. కాకపోతే పాపం వాళ్ళకి తెలీదు కాబట్టి ఇవన్నీ అడుగుతారు. ఈవెన్ మీరు కొత్తగా ఉన్నారు కాబట్టి కొంతమందికి క్వెషన్స్ వస్తూ ఉంటాయి. సో, నో డౌట్ ఈ కంపెనీ 46 సంవత్సరాల నుండి ఉంది. నిన్న ఆల్రెడీ విన్నారు. 46 ఇయర్స్ నుండి 350 సైంటిస్ట్‌లు 300 యూఎస్ డాలర్స్ ఇన్వెస్ట్ చేశారు. రీసెంట్‌లీ క్రిస్టియానో రొనాల్డో అనే వరల్డ్ నంబర్ 1 ఫుట్బాల్ ప్లేయర్ $7.5 మిలియన్ ఆహ్, దేంట్లో అంటే ఒక ప్రోటోకాల్ అనే ఒక డివైస్‌కి ఇన్వెస్ట్ చేశారు. ఆ డివైస్ ఏం చేస్తుందంటే మనకి ఫ్యూచర్‌లో ఇండియాకి రాబోతుంది. మేబీ 1 ఆర్ 2 ఇయర్స్‌లో
మన బాడీలో వైటమిన్స్, మినరల్స్ ఎంత ఉంది, వాటర్ ఎంత తాగాము, స్లీప్ ఎంత, ఎక్సర్సైజ్ ఎంత, ప్రోటీన్స్ ఎంత ఉన్నాయి, ఇవన్నీ కూడా ట్రాక్ చేస్తుంది అనమాట. అంత అడ్వాన్స్ డివైస్ మన కంపెనీ లాంచ్ చేయబోతుంది. కంపెనీ ఎప్పుడు అడ్వాన్స్లో ఉంది. కంపెనీ టాప్ న్యూట్రిషనిస్టులు, ఎన్వైఎస్సీ లిస్టెడ్, స్పోర్ట్స్ పీపుల్, ఇట్లా చూసుకుంటే నేను ఆల్రెడీ కవర్ అయింది. కంపెనీ ది బెస్ట్‌లో ఉంది. అసలు కంపెనీని మనం డౌట్ పడక్కర్లేదు. ఇప్పుడు మనం చేయాల్సిన వర్క్ ఒకటే. మనం ఆల్రెడీ ట్రస్ట్ చేసి కమ్యూనిటీలోకి వచ్చేసాము. కోచ్ నమ్మి మనల్ని మనం మార్చుకోవాలనుకుంటున్నారు. ఫస్ట్ స్టెప్ ఏంటంటే యాక్షన్ 90 డేస్. లక్కీ థింగ్ ఇవాళ మార్చ్ 1 వచ్చింది. ఇవాల్టి నుండి 90 రోజులు మీరు మొదటి 3 నెలలు, సెకండ్ 3 నెలలు, థర్డ్ 3 నెలలు, సంవత్సరం పాటు దీనికి టైం ఇచ్చేసేయండి. మొత్తం లెర్నింగ్ మీద పెట్టేసేయండి అండ్ ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ 90 డేస్ కొంచెం టఫ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా అర్థం చేసుకోవాలి. మార్కెట్‌లో ఛాలెంజెస్ మనం చాలా ఎక్సైటింగ్‌గా వెళ్తాము. వాళ్ళు ఏదో క్వెషన్ అడుగుతారు. మీరు స్ట్రక్ అయిపోతారు. ఎమ్మటే ఏం పర్లేదు. నేను ఇప్పుడే కొత్తగా జాయిన్ అయ్యాను. నేను నేర్చుకొని చెప్తానని మీ కోచ్‌ని అడిగి వాళ్ళు అడిగిన ప్రతి క్వెషన్‌కి మీరు నేర్చుకొని చెప్పండి. చాలా కాన్ఫిడెంట్‌గా ఉంటుంది. సో, నో వాట్ హ్యాపెనింగ్, అసలు ఏం జరుగుతుందో ప్రతిదీ తెలుసుకోండి. ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ 90 రోజులు మాట్లాడుతూ ఉంటే తప్పులు పోతూ ఉంటాయి. కరెక్షన్ చేసుకుంటాం. ఇది చెప్పకూడదు, ఇది చెప్పాలి అని మనకు అర్థమైపోతుంది. ప్రాక్టీస్, 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 మోర్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కువ అక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు. అక్కడ గివ్ అప్ ఇచ్చేస్తాము. తెలుసుకోవడం మాత్రం బాగా తెలుసుకుంటాం గానీ, చేసే దగ్గరకొచ్చేసరికి చాలా తొందరగా వదిలేస్తాము. సో, లేదు, మోర్ ప్రాక్టీస్ చేయండి. దెన్ ఎర్న్ స్కిల్స్. ఈ ప్రాసెస్‌లో ట్రైనింగ్స్ ఎక్కడ ఆపకూడదు. మీటింగ్స్ ఉన్నప్పుడు వర్క్‌కెళ్ళామని చెప్పకూడదు ఖచ్చితంగా. మీటింగ్స్ అటెండ్ అయ్యే వర్క్‌కెళ్ళాలి. మీటింగ్స్ లైక్ మన బాడీకి, బండికి పెట్రోల్ ఎలా, రీచార్జ్ ఎలా, ఫోన్‌కి రీచార్జ్ ఎలానో, మన బాడీకి ట్రైనింగ్స్ అలా నాలెడ్జ్ ఇస్తది. నాలెడ్జ్ ఇస్తే బయటికెళ్ళి మాట్లాడగలుగుతాం. స్కిల్స్. నెక్స్ట్ 90 డేస్ మీరు ప్రొఫెషనల్స్ అయిపోతారు. ఎంత ప్రొఫెషనల్స్ అంటే లాస్ట్ క్వార్టర్‌లో అంటే నవంబర్, డిసెంబర్, జనవరికి మీరు ఎంత ప్రొఫెషనల్ అవుతారంటే అలా కూర్చుంటే ఈ ప్రోగ్రామ్ 10 నిమిషాల్లో చెప్పగానే తీసుకెళ్ళిపోతారు. 30,000, 50,000, 20,000 అలా ప్రొడక్ట్స్ వచ్చి తీసుకెళ్ళిపోతారు. అంత మాస్టర్ అవ్వాలంటే ఫస్ట్ 3 మంత్స్ మీరు బాగా, ఫస్ట్ 3 మంత్స్ అంటే ఫస్ట్ 9 మంత్స్ బాగా ప్రాక్టీస్ అవ్వాలి. సో, దీంట్లో మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది. స్ట్రెయిట్ అవే 25%, నెక్స్ట్ 35,000, 36,000 ప్రొడక్ట్స్ టర్నోవర్ చేస్తే, అంటే ఒక 5 కస్టమర్స్‌కి ఆర్ హెల్ప్ చేస్తే సీనియర్ కన్సల్టెంట్ 35%. నెక్స్ట్ ఒక 10 కస్టమర్ ప్రోగ్రామ్ మీరు కొనుక్కున్నా, లేకపోతే మీ కింద ఆర్డర్స్ జరిగినా గానీ, వేరే సీనియర్ కన్సల్టెంట్ 2 మంత్స్ ప్రాసెస్, సక్సెస్ బిల్డర్ 3 మంత్స్. జనరల్ మార్కెటింగ్ ప్లాన్ ప్రకారం. కానీ 3 నెలల్లో సక్సెస్ బిల్డర్ అయితే మనకు ప్రాఫిట్స్ ఎక్కువ రాదు. మీరు ప్రాఫిట్స్ రావాలి అంటే 1 వీక్‌లో డెసిషన్ తీసుకోవాలి ఆర్ 1 డేలో డెసిషన్ తీసుకోవాలి. ఎందులో ఉండాలి? సీనియర్ కన్సల్టెంట్ అయినా, సక్సెస్ బిల్డరా? నెక్స్ట్ సూపర్వైజర్ 50% అంటారు. దట్స్ ద బెస్ట్ పొజిషన్. అన్ని ప్రొడక్ట్స్ మీద 50% వస్తుంది. చూద్దాం. వన్స్ మీరు రీటైల్ ప్రాఫిట్ అంటే ఎంఆర్‌పీ సేల్స్ చేస్తే గనక మీకు 35% నుండి 50%, హోల్‌సేల్ ప్రాఫిట్ 7-35%, రాయల్టీ ఓవర్ రైడ్ పాయింట్స్ అంటారు. అంటే 3 లైన్స్ మీద 5, 5, 5 15%, ప్రొడక్షన్ బోనస్ అండ్ మంత్లీ బోనస్. హెర్బల్ లైఫ్‌లో ఒకటే వర్క్ హెల్ప్ పీపుల్, కానీ 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్ స్లైడ్, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఇక్కడ చాలామంది ఇష్టంగా చేస్తారు అంటే, పని చాలా సింపుల్ ఉంటుంది. తక్కువ టైమే చేస్తాము. కానీ లాంగ్ రన్‌లో, ఎందుకంటే ఇది పీపుల్ చేంజింగ్ బిజినెస్. పీపుల్ మీకు మీతో పాటు ట్రావెల్ చేయాలి. పీపుల్ మారాలి. పీపుల్ మార్చుకోవాలి అంటే కదా! అప్పుడు ఎప్పుడైతే టీమ్ పెరిగిన దగ్గర నుండి థర్డ్ టైప్ ఆఫ్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతుంది. సో, వర్క్ వైస్ చూసుకుంటే కనుక పర్సనల్ కస్టమర్స్ ఓన్లీ రీటైల్ ప్రాఫిట్, డిస్ట్రిబ్యూటర్స్ అండ్ దేర్ కస్టమర్స్ అయితే హోల్‌సేల్ ప్రాఫిట్, సూపర్వైజర్స్ 50% మీద ప్రొడక్ట్స్ మీద వస్తాయి. దానికన్నా అబోవ్ వెళ్తే రాయల్టీ, అండ్ ఆర్గనైజేషన్ సైజ్ పెరిగితే బోనస్ పాయింట్స్ వస్తాయి. ఇది కూడా మీరు కాంటాక్ట్ స్క్రీన్‌షాట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్‌లో ఇందాక ఆల్రెడీ కవర్ చేసాం. 35, 40-50. అండ్ నెక్స్ట్ వచ్చేసి హౌ టు బికమ్ ఏ సూపర్వైజర్. ఫస్ట్ ప్రొడక్ట్స్ మీద 50% అన్నాను. కంపెనీలో కమిట్ అయితే బెస్ట్ స్టెప్ ఏంటంటే ఎలా అవ్వాలి? 50% అంటే హెర్బల్ లైఫ్‌లో 1 వాల్యూమ్ పాయింట్ అంటే $1 ఈజ్ ఈక్వల్ టు 1 వాల్యూమ్ పాయింట్ అంటారు. వాల్యూమ్ వీఓఎల్ అని రాసింది కదా! వాల్యూమ్ పాయింట్స్. వాట్ ఈస్ వాల్యూమ్ పాయింట్? ఇప్పుడు $4,000 బిజినెస్ జరిగితే సూపర్వైజర్‌కెళ్తారు. ఒక ప్రొడక్ట్ ఉంది. రూపీస్ పెట్టి కొనుక్కుంటే మీకు 10 వాల్యూమ్స్ వస్తాయి. ఒక 5,000 బ్రేక్‌ఫాస్ట్ కిట్ ఇస్తే 50 వాల్యూమ్ పాయింట్స్ వస్తాయి. అలా చూసుకుంటే గనుక 2 కన్సిక్యూటివ్ మంత్స్‌లో 2000 వాల్యూమ్ చేసుకున్నా గానీ, అంటే ఇప్పుడున్న ప్రైస్ ప్రకారం అయితే 70 + 70 140, 1,40,000, 1,40,000 చేసుకుంటే 2,80,000కి మీరు 50%కి రీచ్ అయిపోతారు. ఎంతమంది కస్టమర్ కావాలి అంటే 20 కస్టమర్ బేస్ ఆర్ 4 ఫ్యామిలీస్ ప్రోగ్రామ్ అని చెప్పుకోండి. ఈచ్ ఫ్యామిలీకి ఒక 2, 3 మంత్స్‌కి తీసుకుంటే ఒక 70,000కి మీకు ప్రోగ్రామ్ వస్తుంది. 70,000కి 1,15,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయన్నమాట. మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో క్లియర్‌గా చెప్తుంది. ఇవి ప్రొడక్ట్స్ కేటగరీ. ఇప్పుడు ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ ఎళ్దాము. ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్‌గా ఒక బ్రేక్‌ఫాస్ట్‌కి ఇస్తే గనక మీకు ఎంఆర్‌పీ 7,600 ఉంటుంది. మీరు డిస్కౌంట్‌లో యాస్ ఎ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ అంటే మీరు వన్స్ ఇప్పుడే సైన్ అప్ అయ్యారు. మీరు కంపెనీలో స్ట్రెయిట్ అవే కొనుక్కున్నప్పుడు మీకు రూ. 5,979కే వస్తుంది. ఇటు లెఫ్ట్ సైడ్ చూడండి, ఎంఆర్‌పీకి ఒకవేళ కస్టమర్‌కి ఇస్తే
రూ. 7,655. సో, స్ట్రెయిట్ అవే ఒక కస్టమర్‌కి ప్రాఫిట్ మీకెంత మిగులుతుంది అంటే గనక 16,676 సారీ తెలుగులో చాలా కష్టంగుంది. ఐ విల్ గో విత్ ఇంగ్లీష్. 1,676 రూపీస్ ప్రాఫిట్ ఉంటుందనమాట ఒక్క కస్టమర్ మీద. అదే 30 కస్టమర్స్‌కి మీరు బ్రేక్‌ఫాస్ట్‌కి ఇస్తే 30 ఫ్యామిలీస్‌కి దగ్గర దగ్గరగా ఓన్లీ 25% ఉన్న డిస్ట్రిబ్యూటర్ 30 కస్టమర్స్‌తో మీరు మాట్లాడగలిగి హెర్బల్ లైఫ్ ప్రోగ్రామ్ ఇస్తే, సరే 30 కాదు నేను 15 కస్టమర్లకే ఇచ్చాను. అయినా 25,000 ప్రాఫిట్ వస్తది. 15 కస్టమర్స్‌కి ఇచ్చాను. లేదు నేను 10 కస్టమర్స్‌కే ఇచ్చాను. అయినా 15,000 వర్త్ ఆఫ్ ప్రాఫిట్స్ వస్తాయి. అదే మీరు 35%లో ఉన్నారనుకోండి. మీరు 35%లో ఉండి ఒక 30 ఫ్యామిలీస్‌కి న్యూట్రిషన్ ప్రోగ్రామ్ ఇస్తే గనక కింద చూడండి పర్ మంత్ 30 కస్టమర్స్ 30 పీపుల్‌కి ఇస్తే మీరు ఒక్క బ్రేక్‌ఫాస్ట్ కిట్ మీదే 2,300 మిగులుతుంది. 30 కస్టమర్స్‌కి ఇస్తే 70,000 మిగులుతుంది. సరే 30 కస్టమర్స్‌కి ఇలా 15 కస్టమర్స్‌కే ఇచ్చారనుకోండి. 70లో హాఫ్ 35,000 వస్తది. ఒక సాఫ్ట్‌వేర్ ఇన్‌కమ్ అంట. ఒక 15 కస్టమర్స్‌కి మీరు బ్రేక్‌ఫాస్ట్ కిట్ ఇచ్చిన. అండ్ నెక్స్ట్ అలా ఈ ప్రాసెస్‌లో మీ పాయింట్స్ కూడా అక్యుములేట్ అయిపోతాయి. 500 పాయింట్స్ ఎళ్ళిపోగానే మీరు 42%కెళ్తారు. 35%కి. నెక్స్ట్ 1000 వాల్యూమ్ పాయింట్స్‌కి వెళ్ళగానే మీరు 42%కెళ్తారు. సో, 42% అంటే ఇందాక అనుకున్నాం 70,000 టర్నోవర్ అని చెప్పేసి. ఒక బ్రేక్‌ఫాస్ట్ కిట్టు స్ అమ్మితే మీకు రూ. 2,817. అదే 30 కస్టమర్స్‌కి మీరు 42లో ఉన్నప్పుడు 30 కస్టమర్స్‌కి ఇస్తే 84,510 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. అదే 50%కి రీచ్ అయ్యాక ఒక 30 కస్టమర్స్‌కి ఒక్క బ్రేక్‌ఫాస్ట్ కిట్ ఇస్తే ఈచ్ సెట్ మీద రూ. 3,351. 30 కస్టమర్స్‌కి రూ. 1,00,000 దాకా మిగులుతుంది. ఒక్కసారి ఓవరాల్‌గా చూసుకుందాం. ఏం జరుగుతుందో. ఫర్ సూపర్వైజర్ 4,000 వాల్యూమ్ 2,66,000 ఇన్వెస్ట్ చేస్తే గనక మీకు జనరల్‌గా 42%లో 55 సెట్స్ 55 కస్టమర్స్‌కి జనరల్‌గా బ్రేక్‌ఫాస్ట్ కిట్ కూడా తీసుకుంటే గనక దాంట్లో హాఫ్ చేస్తే ఒక 25 కస్టమర్స్‌కి అని చెప్పుకోండి. జనరల్‌గా సూపర్వైజర్ ప్లాన్ ఏంటి 20-25 కస్టమర్స్ అంటాం. 20-25 కస్టమర్స్ 2 మీల్స్ వెయిట్ లాస్ స్టార్ట్ చేశారు. పొద్దున షేకు, సాయంత్రం షేకు అనుకుంటే గనక మీకు ఒక కిట్ మీద జనరల్‌గా 5,000 దాకా మిగులుతుంది. ఒక 25 కస్టమర్స్‌కి హెల్ప్ చేస్తే మీకు 1,54,000 మిగులుతుంది. అదే 30 కస్టమర్స్‌కి సూపర్వైజర్ లెవెల్‌లో అయితే రూ. 1,00,000 అసోసియేట్ లెవెల్‌లో 50,000 అంతే కదా! 1,00,000కి 50,000 కదా! డిఫరెన్స్. అట్లా చూసుకుంటే గనక మీరు ఏ పొజిషన్‌లో ఉండాలనుకుంటున్నారు? ఎక్కువ ఇన్‌కమ్ కావాలంటే ఖచ్చితంగా ఎలిజిబిలిటీ టు రిసీవ్ 50%. 50% కస్టమర్ రావడం వల్ల ఏం జరుగుతుంది? మన ప్రొడక్ట్స్ మనకు ఫ్రీ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందాక చూసుకున్నట్టు ఈ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ అన్నీ క్వాలిఫై అవుతారు. రీటైల్ ప్రాఫిట్ 35%-50%, హోల్‌సేల్ ప్రాఫిట్ 7%-35%. 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్స్ ఒస్తాయి. రాయల్టీ ఎలిజిబిలిటీ అవుతారు. హోల్‌సేల్‌గా 35%లో పర్మనెంట్ ఉంటారు. 5% అండ్ సూపర్వైజర్ అనే క్వాలిఫికేషన్ అవ్వడం వల్ల మీకు స్పెషల్ రికగ్నైజేషన్స్ అండ్ షీల్డ్స్ అండ్ కంపెనీలో స్పెషల్ గుర్తింపు ఉంటుంది. అక్కడి నుండి యాక్చువల్ ఇన్‌కమ్ స్టార్ట్ అవుతాయి. సో, దీంట్లో మనం ప్రొడక్ట్ బై ప్రొడక్ట్ చూద్దాము.